కుంభరాశి వారికి జనవరి 3 శనివారం దినఫలితాల ప్రకారం రేపటి రోజున ఈ వీడియో మీకు ఇప్పుడే కనిపించిందంటే ఇది యాదృచ్ఛికమైతే కాదు. జనవరి 3 శనివారం మధ్యాహ్నం 2:45 తర్వాత మీ జీవితంలో ఒక్కసారిగా జరిగే పరిణామాలు మీరు ఊహించనివని కూడా చెప్పుకోవచ్చు. ఇది సాధారణ రాశి ఫలితం కాదండి. ఇది ఒక హెచ్చరిక కూడా, ఒక అవకాశం కూడా అనుకోండి. చివరి వరకు వినని కుంభరాశి వారు రేపు జరిగే మార్పులు అర్థం చేసుకోలేరని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారు వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఆలోచనల్లో చాలా ముందుంటారండి, కానీ నిర్ణయాలు ఆలస్యం చేస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. మీరు మీ బాధని ఎవరికి చెప్పకుండా మీలోనే దాచుకుంటారు. ఈ జనవరి 3 శనివారం రోజు శని ప్రభావం చంద్రగమనంతో మీ ఆలోచనలకు స్పీడ్గా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఈరోజు ఉదయం నెమ్మదిగా, మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మీకు మార్పు అయితే ఉంటుందన్నమాట. అకస్మాత్తుగా వచ్చే వార్త మీరు ఆశ వదిలేసిన విషయం కావచ్చు, మళ్ళీ మీ ముందుకైతే వస్తుందండి. అది ఉద్యోగ సమాచారం అయి ఉండవచ్చు, ఆగిపోయిన డబ్బు కోసం మాట్లాడని వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్ రూపంలో ఇది మీ మానసిక స్థితిని కుదిపేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రేపు ఇలా ఇక కుదరదు అనే ఆలోచన బలంగా వస్తుంది. జీవితం, ఉద్యోగం, సంబంధం ఏదో ఒక విషయంలో మీరు లోపల నిర్ణయం తీసుకుంటూ ఉంటారండి. కానీ రేపటి రోజున తప్పకుండా 2:45 నుండి 6:30 మధ్య మాటలు ఎక్కువగా మీకు రావచ్చు. కానీ అదే సమస్యకు కారణం కూడా అవుతుందన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారు రేపు మౌనం తప్పకుండా పాటించండి. మీ మౌనమే మీకు ఆయుధం అని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి సాధారణ సమస్యలు తలెత్తుతాయండి. నరాల ఒత్తిడి, తల తిరగడం, కాళ్ళ నొప్పులు, నిద్రలేమి సమస్య రేపటి రోజున మీకు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి విషయాలు వచ్చేసి స్క్రీన్ టైం తగ్గించండి, కాఫీ లేదా టీ తగ్గించండి, నీరు ఎక్కువగా తాగండి. రేపు శరీరం కన్నా మనసుకు విశ్రాంతి అవసరమని గుర్తుపెట్టుకోండి. ప్రయాణాల పరంగా చూసుకుంటే ఉదయం సాఫీగా మీ ప్రయాణం జరుగుతుందండి. మధ్యాహ్నం తర్వాత ఆలస్యం కానీ కొన్ని చిన్న చికాకులు తలెత్తడం కానీ జరుగుతుంది. రేపటి రోజున ఉత్తరం మరియు తూర్పు దిక్కులో ప్రయాణం మీకు శుభకరంగా ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు వచ్చేసి రాత్రి ఒంటరి ప్రయాణం అయితే చేయకండి. తొందరపాటు నిర్ణయం కూడా అసలు తీసుకోకండి. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి లైట్ బ్లూ, ఆకుపచ్చ, తెలుపు. లక్కీ నెంబర్స్ వచ్చేసి 4, 7, 11 అండి. ముఖ్యంగా మీకు 7 రేపు రక్షణ సంఖ్య అని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీకు అంటే ఇతరుల్ని నమ్మడం ఎలా ఉంటుందంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు మాటలు చాలా తీపిగా ఉంటాయండి. కానీ ప్రతి చిరునవ్వు నిజం కాదని తెలుసుకోండి. డబ్బు విషయంలో కొంచెం రేపు జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎవరికి అంటే మీ పర్సనల్ విషయాలను అసలు చెప్పకండి. మీ భవిష్యత్తు ప్లాన్స్ కూడా అసలు ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దండి. ఎవరికి చెప్పొద్దండి. అసలు అన్నీ చెప్పడం మంచితనం కాదు, కొన్నిటిని దాచుకోవడం కూడా తెలివని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కుంభరాశి వారికి క్రియేటివ్ రంగాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుందండి. కానీ రేపు హామీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, రాతపూర్వక భద్రత తక్కువ. అలాగే చేయాల్సింది ఏంటంటే కనుక టైం తీసుకోవాలండి. ఎగ్జైట్మెంట్తో నిర్ణయాలు అసలు వద్దనమాట. లీగల్ అగ్రిమెంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇంకా ఉద్యోగ వ్యాపార విషయానికి వస్తే కనుక ఉద్యోగులకైతే మీ పనిని గమనించే రోజని కూడా చెప్పుకోవచ్చు. కానీ మాటల్లో జాగ్రత్త తప్పనిసరిగా ఉండాలన్నమాట. వ్యాపారస్తులకైతే కొత్త ఆర్డర్ కంటే పాత బాకీలు వసూలు మీద మీరు దృష్టి పెట్టాలండి. విద్యార్థులకు వచ్చేసి రేపటి రోజున చదువులో దృష్టి చెదురుతుందండి. కొంచెం రేపు అంటే రివిజన్ చేస్తే బాగా గుర్తుంటుంది. కొత్త టాపిక్స్ వద్దు, పాతది పక్కాగా చేయండి. రేపటి రోజున శనివారం కాబట్టి కొన్ని పరిహారాలు, దానాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. రేపటి రోజున చేయాల్సినవి ఏంటంటే కనుక నువ్వుల నూనె దీపాన్ని తప్పకుండా వెలిగించండి. ఓం శం శనీశ్వరాయ నమః అని 11 సార్లు నామాన్ని జపించండి. పెద్దవారికి నమస్కారం చేయడం వల్ల మీకు రేపటి రోజున మంచి జరుగుతుందండి. రేపటి రోజున చేయవలసినటువంటి దానాలు వచ్చేసి నల్ల నువ్వుల దానాలండి. నల్ల నువ్వులు దానం చేస్తే మీకు శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. ఇంకా అన్నదానం చేయడం వల్ల శనివారం మీకు ఎంతో మహాపుణ్యమైతే తప్పకుండా ఏర్పడుతుందన్నమాట. పేదవారికి చెప్పులు లేదా బట్టలు ఇవ్వడం వల్ల మీకు శని ప్రభావం కూడా తగ్గుతుందండి. శనివారం చేసిన దానం నెమ్మదిగా కానీ బలమైన ఫలితాన్ని అయితే తప్పకుండా ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కుంభరాశి వారు రేపు జరిగేదంతా కూడా మీ మంచిగా జరుగుతుందండి. మీరు అర్థం కాకపోయినా రేపు దేవుడు మీకోసం ఒక ప్లాన్ని సిద్ధం చేస్తున్నాడని మీరు తప్పకుండా
తెలుసుకోండి. ఈ యొక్క కుంభరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా చాలా అమాయకులండి. ఎవరికి చెడు చేయాలనే ఆలోచన లేని మనసు అనమాట. మీరు ఎవరికైనా సహాయం చేస్తే దానికి ప్రతిఫలం ఆశించరండి. కానీ అదే మంచితనం చాలాసార్లు మీకు భారంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. చిన్న వయసులోనే చాలా బాధ్యతలు, కుటుంబ భారం, ఆర్థిక ఒత్తిళ్లు ఇవన్నీ చూసిన వాళ్ళు ఈ యొక్క కుంభరాశి వారండి. మీ జీవితంలో ఆనందం కంటే మీకు ఓపికే ఎక్కువ ఉందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మీ అమాయకత్వమే మీకు బలహీనతగా మారే పరిస్థితులు తప్పకుండా వస్తాయండి. మీరు నమ్మకం పెట్టిన వ్యక్తులనమాట. ఎప్పుడు తప్పు కాదు, కానీ కొంతమంది మీ మంచితనాన్ని మీ బలహీనతగా మార్చుకుంటారని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాటల్లో ఎక్కువ ప్రేమ చూపించేవారు, నీకే చెప్తున్నా అని దగ్గరయ్యేవారు, మీ బాధ వింటూ కూడా మీ రహస్యాలు అడిగేవారు, ఇలాంటి వాళ్ళు రేపటి రోజున మీకు మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉన్నాయండి. రేపు కుంభరాశి వారు ఎవరిని కూడా అసలు గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా ఎవరి మాటల్ని అసలు గుడ్డిగా అయితే నమ్మకండి. డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఒప్పందాల విషయంలో కానీ, రహస్య విషయాలు ఎవరికి చెప్పకుండా ఉండడం కానీ, భవిష్యత్ ప్లాన్స్ గురించి రేపు మీ మౌనమే మీకు ఒక కవచంలో పనిచేస్తుందని అనుకోండి. రేపు మధ్యాహ్నం 3:40 తర్వాత లేకుంటే 2:35 నుంచి మీకు ఒక పరీక్ష అనేది మొదలవుతుందన్నమాట. అంటే ఈ మధ్యాహ్నం 2:45 తర్వాత ఒక మాట కానీ, ఒక కాల్ కానీ, ఒక మెసేజ్ కానీ మీ మనసులో మీకు సందేహాన్ని అయితే కలిగిస్తుందండి. అక్కడే మీరు మీ తెలివిని ఉపయోగించుకోవాలి. ఎమోషనల్తో కాదండి, లాజిక్తో ఆలోచించాలన్నమాట. ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో కుంభరాశి వారికి హెచ్చరిక మరియు మార్గదర్శకం గురించి తెలుసుకుందాం. ఈ కొత్త సంవత్సరంలో కుంభరాశి వారు ఒక విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి. మంచి మనసు ఉండడం తప్పు కాదు, కానీ ప్రతి ఒక్కరికి మనసు తలుపులు తెరవడం తప్పనమాట. ఈ సంవత్సరం మీ సమయానికి మీకు విలువ ఇవ్వండి. మీరు మీ శ్రమను తక్కువగా అంచనా వేయనివ్వకండి. అవసరం లేని వాళ్లకు జీవితంలో స్థానం కల్పించకండి, ఇవ్వకండి. మీ జీవితంలో మీరు ముందు రావాలన్నమాట. ఇంకా రేపు శనివారం ప్లస్ అలాగే శనిదేవుడు మీకు రాశి అధిపతి ప్రభావం ఉన్నందువల్ల రేపు శనివారం కావడంతో చేయాల్సినటువంటి కొన్ని చిన్న కానీ శక్తివంతమైన పని గురించి తెలుసుకుందామండి. ఉదయం ఒక్కసారి ఓం నమ శివాయ అని తప్పకుండా మీరు నామాన్ని జపించుకోండి. అలాగే రేపటి రోజున సాయంత్రం ఓం శం శనీశ్వరాయ నమః అని 11 సార్లు కూడా అనుకోండి. ఎవరికైనా కానీ ఒక చిన్న సహాయాన్ని తప్పకుండా చేయండి. ఇది మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఆలస్యం అయిన వారు కాదండి, అంతే. మీ మంచితనం ఒకరోజు మీకే ఆశీర్వాదంగా తప్పకుండా మారుతుందని కూడా గుర్తుపెట్టుకోండి. మీకు రేపు ఉద్యోగం విషయంలో ప్రమోషన్ తప్పకుండా వచ్చేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. శుభవార్త కూడా వస్తుందండి. తక్షణ ప్రమోషన్ లెటర్ కానీ ఆర్డర్ వచ్చే రోజు కాదు, కానీ ప్రమోషన్కు దారి వేసే ఒక సంకేతం మాత్రమే స్పష్టంగా ఉందన్నమాట. అది ఏ రూపంలో శుభవార్త అంటే కనుక పై అధికారుల నుంచి మెప్పుదల అండి. ఇంకా బాధ్యత పెరగడం కానీ, లేకుంటే మీ పని గమనిస్తున్నాము అనే ఒక మాట కానీ, మీకు అంటే మీ పేరు మీకు తెలియకుండానే డిస్కషన్లోకి రావడం అనమాట. అంటే గతంలో ఆగిపోయినటువంటి ఏదైనా అప్రిషియల్ కానీ, లేకుంటే ఇంక్రిమెంట్ కానీ, లేకుంటే ప్రమోషన్ కానీ ఫైల్ ఉంటుంది కదా, మళ్ళీ కదలడం అనమాట. ఇవన్నీ ప్రమోషన్కు ముందు వచ్చే కొన్ని లక్షణాలను మీరు తప్పకుండా తెలుసుకోండి. ఇంకా మధ్యాహ్నం 2:45 తర్వాత మీ టైం అంటే ఒక మాట కానీ, ఒక కాల్ కానీ, ఒక చిన్న సమాచారం కానీ మీకు అందేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. అదే సమయంలో మీరు అహంకారాన్ని వదిలిపెట్టాలి. తొందరపాటు మాటలు అసలు వద్దండి. రేపు మీరు నెమ్మదిగా ఉంటే వచ్చే రోజుల్లో పెద్ద అవకాశం పక్కాగా వస్తుందన్నమాట. రేపు చేయకూడనటువంటి ఉద్యోగ సంబంధిత పనులు వచ్చేసి పై అధికారులతో వాదనండి. ఇంకొకరికి పని మీద వాక్య, నాకు ఇది రావాలి అని డిమాండ్ టోన్ కానీ, ఇవన్నీ ప్రమోషన్ అవకాశాన్ని ఆలస్యం అయితే చేస్తాయి. రేపు చేస్తే అంటే మీరు మంచి ఫలితం వచ్చే పని ఏంటంటే మీ పని మీద మీరు ఫోకస్ పెట్టడం, అడిగిన పని ఖచ్చితంగా చేయడం, అవసరమైతే మౌనం పాటించడం. రేపు మాటలతో కాదు, పనితోనే మాట్లాడాలన్నమాట. చిన్న పరిహారాలు వచ్చేసి కొన్ని రేపు మీకు రోజున ఓం శం శనీశ్వరాయ నమః అని 11 సార్లు జపించుకోండి. తర్వాత మనసులో ఇలా అనండి, నా శ్రమకు తగిన గుర్తింపు రావాలి అని. ఆ దేవుని మనస్ఫూర్తిగా వేరుకోండి. రేపటి రోజున కుంభరాశి వారికి చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీ మాట నిజం కాబోతుందండి. మీరు పలికినటువంటి ఇంతకుముందు అనినటువంటి ప్రతి ఒక్క మాట కూడా మీరు వెనక్కి తీసుకోలేరు. కాబట్టి మిమ్మల్ని క్షమించేటువంటి అవకాశం కూడా ఇతరులకు కల్పించేటువంటి రోజుగా రేపటి రోజున చాలా మంచిగా ఉంటుందన్నమాట. అడ్డంకులన్నీ క్రమంగా మీకు తొలగిపోతాయండి. కుంభరాశి వారు మీ ప్రమోషన్ రద్దు కాలేదండి, కొంచెం ఆలస్యం అవుతుంది అంతే. రేపు వచ్చే చిన్న సంకేతాన్ని తక్కువగా తీసుకోకండి. అదే రేపు మీకు రేపటి రోజున పెద్ద మార్పుకు మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట.
ఇంకా మీకు రేపటి రోజున చెప్పుకున్నాం కదా, మీరు శివారాధన కూడా తప్పకుండా చేసుకోండి. శివుడిని ఆరాధించడం వల్ల కూడా మీకు అంతా మంచిగా అయితే రేపటి రోజున ఉంటుందన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారు ఈరోజు మీరు విన్న ప్రతి మాట మీ భయాన్ని పెంచడానికి అయితే కాదు, మీకు జాగ్రత్త నేర్పడానికి మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీ జీవితం ఇప్పటివరకు సులభంగా సాగలేదని దేవుడికి తెలుసు. మీరు పడిన కష్టం, మీరు మౌనంగా భరించిన బాధ అన్నీ లెక్కలో ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరం మీ అమాయకత్వాన్ని కాదు, మీ తెలివిని, మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే సంవత్సరం. నమ్మండి కానీ గుడ్డిగా కాదు, సహాయం చేయండి కానీ మీకే నష్టం వచ్చేలా కాదు. మౌనం పాటించండి, ఎందుకంటే అది రేపు మీకు ఒక రక్షణగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీ మనసుకు తాకితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ జీవితంలో చీకటి తగ్గి వెలుగు పెరగాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మీకు శాంతి, మీకు స్థిరత్వం, మీకు తగిన గుర్తింపు తప్పకుండా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.